నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వాతావరణ శాఖ ఇప్పటికే జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. గత 15 రోజులుగా వేడి వడగాల్పులు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వడదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు జనరల్ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రత్యేక హీట్ స్ట్రోక్ వార్డులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు వైద్యులు, నర్సులు అందుబాటులో ఉంటూ బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా వడగాలులతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత వారం రోజులుగా సుమారుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుతున్న పరిస్థితి ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ కేసులు అయితే పెరుగుతున్నాయి. హాస్పిటల్కు క్యూ కడుతున్నారు జనాలు. హాస్పిటల్కు వడదెబ్బకు గురయ్యే సంఖ్య అయితే పెరుగుతూ వస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధిత చికిత్స కోసం అందించేటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకమైన వార్డులు ఏర్పాటు చేశారు. ఈ వార్డులకు సంబంధించిన డైలీ కూడా సుమారుగా 5 నుంచి 10 మంది స్ట్రోక్తో వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనకున్న అధికారులు ఉన్నారు. మేడం చెప్పండి, ఇంతవరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? వార్డులో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పేషెంట్లు అయితే వస్తున్నారు, హీట్ స్ట్రోక్ పేషెంట్స్ వడదెబ్బ తగిలి. అయితే మనము సపరేట్ ప్రత్యేక వార్డు క్రియేట్ చేసాము వాళ్ళ కోసము. దాంట్లో ఏంటంటే ఐవీ ఫ్లూయిడ్స్ రెడీ ఉంటాయి అండ్ ఫ్యాన్ కూలింగ్ ఎఫెక్ట్ కోసం ఫ్యాన్, ఏసీ అవన్నీ రెడీ ఉన్నాయి. వాళ్ళకి బీపీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది, గిడ్డినెస్తో వస్తారు. సో వాళ్ళకి సడన్గా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అవన్నీ రెడీ పెట్టాము. ప్రత్యేక వార్డు ఉంది, ప్రత్యేక సిస్టర్స్ వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఎవ్రీడే మనకు 5 కేసెస్ అయితే వస్తున్నాయి అండ్ యంగ్ పేషెంట్స్ వస్తారు 40 to 50. వాళ్ళకి షుగర్ పేషెంట్స్ ఉండొచ్చు, వేరే కారణాల వల్ల వాళ్ళు బయట ఎక్కువ తిరిగి పని చేస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు. సో మనం చెప్పేది ఏంటంటే, మీరు బయటికి వెళ్ళాల్సి వస్తే ఒకవేళ 12 నుంచి 4 వరకు వెళ్ళినా మీరు తలకి గుడ్డ కట్టుకొని అట్లా ప్రొటెక్ట్ చేసుకుని, సన్ ప్రొటెక్షన్ చేసుకుని వెళ్ళాలి. మళ్ళీ మీతో వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి, షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవాలి, కొబ్బరి బొండాలు తీసుకోవాలి. ఓఆర్ఎస్ అని పౌడర్ దొరుకుతుంది మన దగ్గర, దాన్ని ఒక బాటిల్లో మీరు డైల్యూట్ చేసుకుని వేసుకుంటే దాంట్లో మినరల్స్ అన్నీ వస్తాయి బాడీకి. ఎందుకంటే స్వెట్లో అన్ని లాస్ ఉంటుంది. సో మనము దాన్ని కాంపెన్సేటరీగా ఓఆర్ఎస్ పౌడర్ తీసుకుంటే మనకు వేరే గిడ్డినెస్, హైపోటెన్షన్ అంటే బీపీ తగ్గిపోవడము, తల తిరగడము, సడన్గా పడిపోవడము, తర్వాత లాస్ట్కి కార్డియాక్ స్ట్రోక్ కూడా రావచ్చు దీనివల్ల. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దానికోసం మనం ప్రత్యేక బృందం ఉంది. సో మనం చూస్తున్నాం దానికి. ఎంతమంది పనిచేస్తున్నారు? 5 సిస్టర్స్ అయితే ప్రత్యేకంగా ఉన్నారండి. 2 ఎమర్జెన్సీ మెడిసిన్ హెడ్ ఉంటారు, దాని కింద 3 డాక్టర్లు, ఎస్ఆర్ ఒకరు, పీజీస్ కంటిన్యూస్గా 24 hours అవైలబుల్ ఉన్నారు. వారం రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో అటు వడగాలులతో తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు వడదెబ్బకు సుమారుగా ఇప్పటికీ 5 మంది కూడా వడదెబ్బ బారిన పడి చనిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జీజేహెచ్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ఈ వార్డుల ఏర్పాట్లో నిత్యం కూడా 5 నుంచి 10 కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ నుండి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.